రాసి పెట్టుకోండి. సుకర్మ యోగం కారణంగా ఇప్పుడు నేను చెప్పబోయే 4 రాసుల వాళ్ళకి మహర్ జాతకులు అవ్వబోతూ ఉన్నారు. సో ఈ రాసుల్లో ఎవరున్నారో కానీ వాళ్ళకి అదృష్టం అయితే వరించబోతుంది. మహర్ జాతకులు అవ్వబోతూ ఉన్నారని జ్యోతిష్యులు అంటున్నారు. వాటిలో నెంబర్ 1 సింహరాశి. వీరు చేపట్టే ప్రతి పనిలో సులువుగా విజయం సాధిస్తారు. ఆర్థికమైన సంబంధ సమస్యలన్నీ నెరవేరుతాయి. అలాగే వ్యాపారాలు చిరకాలంగా నెరవేరని కోరికలన్నీ నెరవేరుతాయి. నెంబర్ 2 కర్కాటక రాశి. 6-7 తేదీల్లో వీరికి విఘ్నేశ్వరుడి ఆశీస్సుల కారణంగా ఆరోగ్యం బాగుంటుంది. ఏ పని చేసినా అది బాగుంటుంది. సో అలాగే మకర రాశి వాళ్ళకు కూడా ఈ సమయంలో శుభవార్తలు వింటారు. ప్రభుత్వానికి సంబంధించిన విషయాలకు సంబంధించినవన్నీ దక్కించుకుంటారు. విద్యార్థులకు కలిసి వస్తుంది. కుటుంబ సభ్యుల సఖ్యత బాగుంటుంది. మిథున రాశి వాళ్ళకు కూడా ఈ రోజు నుంచే అంతా కలిసి వస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. అనారోగ్య సమస్యలు పోతాయి. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. అత్యవసర వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. మరి ఈ 4 రాశుల్లో మీ రాశి ఏంటనేది కామెంట్ చేయండి.